మెహందీ అయిపోయిన నెక్స్ట్ డేనే మేము హల్దీ అయితే ప్లాన్ చేసుకున్నాం. బిఫోర్ డే అస్సలు ఎనర్జీ లేదు. నెక్స్ట్ డే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. నెక్స్ట్ డే అంతా సెట్ అయిపోయింది. ఇంకా నేను రెడీ అవ్వడం కూడా స్టార్ట్ చేశాను. అండ్ దిస్ ఈస్ మై కంప్లీట్ హల్దీ లుక్. హల్దీకి నేను బిఫోరే ఇలా రెడీ అవ్వాలనుకున్నాను. ఎగ్జాక్ట్ అలానే రెడీ చేశారు. అవుట్ఫిట్ డీటెయిల్స్ గురించి మీరు అడగకముందే నేనే చెప్తున్నాను. బెంగళూరులో ఒక ర్యాండమ్ షాప్ లో అయితే అవుట్ఫిట్ అయితే పర్చేస్ చేశాను. అండ్ షాప్ డీటెయిల్స్ అయితే సారీ ప్రెసెంట్ నా దగ్గర లేవు. జ్యువెలరీ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేశాను. ఈ జ్యువెలరీ సెట్ అయితే పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా వచ్చింది. ఫస్ట్ నేను బయట కొనడానికే ట్రై చేశాను. బట్ ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్పారు. అండ్ ఫ్లిప్కార్ట్ లో బెస్ట్ ప్రైస్ కి ఇంకా చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చింది. మీరు ఎవరికైనా లింక్ కావాలనుకుంటే సేమ్ నేమ్ తో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. హాయ్ అని మెసేజ్ చేయండి. నేను లింక్ అయితే పంపిస్తాను. అండ్ నా కంప్లీట్ హల్దీ లుక్ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. నాకైతే మెహందీ కంటే హల్దీ లుక్ ఇంకా బాగా నచ్చింది. మొత్తం పెళ్లి వరకు జరిగే ఈవెంట్స్ లో దేంట్లో మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే ఒక హల్దీలో మాత్రమే. ఇన్ కేస్ సంగీత్ ప్లాన్ చేసుకుంటే మేబీ ఎంజాయ్ చేయొచ్చేమో. మేమైతే సంగీత్ అయితే ప్లాన్ చేసుకోలేదు. ప్రతిదీ హడావిడిగానే అయిపోయింది. స్టార్టింగ్ ఎండింగ్ కూడా తెలియలేదు. బట్ హల్దీలో మాత్రం వాటర్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసాం మేము. పెద్దవాళ్ళంతా పసుపు పూసి కుంకుమ పెట్టి మంచిగా బ్లెస్ చేసి అయితే వెళ్లారు. లాస్ట్ లో చూడండి నా ఫేస్ మొత్తం ఫుల్ పసుపే ఉంటుంది. హల్దీలో పసుపు కాకుండా సమంత ఉంటుందా అనకండి. జస్ట్ నార్మల్ గా చెప్పాను అంతే. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.